రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకే కాదు, డాక్యుమెంటరీలకు కూడా గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. అలా 'యూనిటీ' అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి గద్దర్ అవార్డ్ రావడం జరిగింది. అయితే ఈ 'యూనిటీ' అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. సో, ఆయన ఫీలింగ్ ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ నేను బడుగు విజయ్ కుమార్. నేను భూదాన్ పోచంపల్లి అండి. నేను ఫిల్మ్ డైరెక్టర్‌ని. అయితే ఇది నేను 2023లో స్టార్ట్ చేశాను. డాక్యుమెంటరీ మేకింగ్ రీసెర్చ్ వర్క్ కూడా అంతా కూడా. ఆ తర్వాత 2024కి అది ఎండ్ అయింది. 2025లో మనం సెన్సార్ చేయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి ఇదే డాక్యుమెంటరీకి 15 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా దీనికి వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ నాకు 'యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్‌కి గదర్ అవార్డు ప్రకటించడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని ప్రకటించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి అండ్ ఎఫ్‌డీసీ చైర్మన్ గౌరవనీయులు దిల్‌రాజు గారికి అండ్ జ్యూరీ చైర్మన్, డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ జ్యూరీ చైర్మన్ విజయ్ కనకమేడల గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్కి, డాక్యుమెంటరీస్ కూడా గదర్ అవార్డు ప్రకటించడం పట్ల ఏంటంటే న్యూ ఫిల్మ్ మేకర్స్కి ఇది ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సో ఈ సంవత్సరం ఫస్ట్ టైం డాక్యుమెంటరీస్కి, షార్ట్ ఫిల్మ్స్ కూడా రావడం పట్ల ఏంటంటే మరి ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ ఇంకా ఇండస్ట్రీకి రావడం, ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొత్త నీరుకు దారి ఇవ్వడం లాంటి మంచి విషయం జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ జ్యూరీ చైర్మన్ అండ్ మెంబర్స్. ఒక విషయం చెప్పండి. యాక్చువల్‌గా తీసిన వాళ్ళందరూ మూవీస్‌గా మార్చే అవకాశం ఉంటుంది సాధారణంగా. మీరు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇది మూవీ అనుకునే స్టోరీ మొత్తం రాసుకున్నానండి. అరౌండ్ ఇది తీస్తే ఒక 3 అవర్స్ మూవీ అవుతుంది. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, ఇతను ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఆయన వివాహం కూడా లవ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఒక ఫుల్ లెంగ్త్ మూవీ చేద్దాం అనేటువంటి ప్రయత్నంలోనే చేశాను. బట్ నాకు అనుకున్నటువంటి ప్రొడ్యూసర్స్ నాకు అందుబాటులో లేకపోవడం, అంటే రాకపోవడం వల్ల, ఎందుకంటే ఇది అరౌండ్ తక్కువలో తక్కువ ఒక 7-8 crores అన్న దీనికి బడ్జెట్ అవుతుంది. సో దాన్ని మనం ప్రొడ్యూసర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళిన కొత్త కొత్త న్యూ ఫిల్మ్ మేకర్స్కి అంత పెద్ద బడ్జెట్ ఎవరు కూడా ముందుకు రారు కాబట్టి నేను ఒక డాక్యుమెంటరీగా చేస్తేనైనా కొంచెం దీని అవేర్నెస్ వస్తుంది, ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారనే ఇంటెన్షన్ తోటి నేను డాక్యుమెంటరీ చేశాను. సో ఆ డాక్యుమెంటరీ కూడా అరౌండ్ 30 minutes బిలోనే ఉంటుంది. సో దాన్ని మేము అవార్డ్స్కి పంపిద్దాము, ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో అని ఇంటెన్షన్తో లాస్ట్ ఇయర్ పంపించాము. బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అండ్ ఈ ఇయర్ గద్దర్ అవార్డ్స్ నుంచి కూడా బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. యాక్చువల్‌గా మీరు మూవీకి అనుకున్న సబ్జెక్ట్‌ని డాక్యుమెంటరీగా మలిచారు. అయితే మీలాగా చాలామంది థింక్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా? కోర్స్ అండి. మనం ఏదైనా సరే ఒక స్టోరీ రాసుకున్నప్పుడు మనకు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దొరకకపోవచ్చు. నెక్స్ట్ 3 months, 6 months, 1 year, 2 years కైనా దొరకకపోవచ్చు. బట్ మనం అదే స్టోరీని నమ్మి ముందుకెళ్తే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక ప్రొడ్యూసర్స్ మన కోసం ఉంటారు 100%. అది ఎందుకంటే నేను నమ్మాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను. సో తప్పకుండా మనం ఆ కంటెంట్ని బిలీవ్ చేయాలి, కంటెంట్ పట్టుకొని ముందుకెళ్ళాలి. కానీ ప్రొడ్యూసర్స్ దొరకట్లేరు కదా, మనకు ప్రొడ్యూసర్ దొరకరో ఇలాంటి కంటెంట్కు అనేటువంటి డిసప్పాయింట్మెంట్ అసలు పెట్టుకోకూడదు. ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరుకుతారు. మనం అనుకున్నటువంటి గోల్ని కొడతాం. ఇది నేను న్యూ ఫిల్మ్ మేకర్స్కి చెప్పేటువంటి నేను వర్డ్. ఇదండి డాక్యుమెంటరీ కేటగిరీలో గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న విజేతల యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్. సో, మీరు కూడా ఏమన్నా ట్రై చేయాలనుకుంటే, కొత్త కొత్త థాట్స్ ఏమైనా ఉంటే, న్యూ కమర్స్ ఎవరైనా సరే వాళ్ళు మంచి మంచి డాక్యుమెంటరీ ఫిల్మ్ సైట్ రాసుకుని సబ్మిట్ చేసి మీరు కూడా అవార్డ్స్ గెలుచుకునే అవకాశం ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సూర్య, ఎన్టీవీ.